చంద్రబాబు గారి శిష్యులు కేసీఆర్ మళ్ళీ చంద్రబాబు గారితో దోస్తీ కట్టబోతున్నారా? అందుకు ఢిల్లీ కేంద్రంగా బాటలు పడబోతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, ఏంటి చంద్రబాబు గారితో కేసీఆర్ మళ్ళీ దోస్తీ కట్టబోతున్నారా? అందుకు ఢిల్లీ కేంద్రంగా బాటలు సిద్ధంగా పోతున్నాయా అంటే ఏం చెప్తారు? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు పెట్టుకోబోతోంది, పొత్తులో కలవబోతోంది అంటూ కూడా ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్తో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పొత్తు పెట్టుకోబోతుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి భారతీయ జనతా పార్టీతో కనుక పొత్తు పెట్టుకుంటే ఢిల్లీ పెద్దలు ఇద్దరిని కలిపే అవకాశం ఉందా? అందుకు ఢిల్లీ కేంద్రంగా బాటలు పడుతున్నాయా అంటే ఏం చెప్తారు? జరగచ్చు, జరుగుతుంది కూడా. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. బయటికి బాహాటంగా చెప్పినా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదం ఎప్పుడు అదే అనే అభియోగము ఆరోపణ కాదు, వాస్తవం కూడా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తెలంగాణ మన ఎన్నికలు జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఎవరు ఉండబోతున్నారంటే ఒక 1 year బ్యాక్ వరకు కూడా బీజేపీ అని వినిపించింది. తర్వాత అనూహ్యంగా పీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కాంగ్రెస్కి ఒక 6 నెలల నుంచి చూసిన తర్వాత మొత్తం సినారియో అంతా మారిపోయింది. ఎట్లా అంటే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెసే అన్నట్టుగా అయింది, బీజేపీ ఎందుకో వెనకబడింది. దానికి మళ్ళీ వేరే చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ రాష్ట్ర అధ్యక్షులు మార్చారని కొందరు, లేదు ఒక వర్గం బీజేపీ కేంద్ర వర్గంకు పనిచేస్తే ఇంకో వర్గం బీజేపీలో ఉండే రాష్ట్ర వర్గం బీఆర్ఎస్కి ఫేవర్గా ఉంటుందన్నట్టు కూడా కొన్ని వార్తలు విన్నాం మనం. అంటే ఒకవైపు ఆ వార్తలు, మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బయటికి అలా మాట్లాడుకుంటున్నాయి కానీ ఆ రెండు పొత్తుల్లో భాగమే. అందుకే గతంలో జరిగిన కొన్ని స్కాములకు సంబంధించి బీఆర్ఎస్ నేతలకి అన్ని ఎంక్వైరీలు చేసినా పిలిచినా కూడా అరెస్టులు అందుకే చేయలేదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అని కూడా ఒక అభియోగం ఉంది. మేబీ ఇవన్నీ కలిసి వెరసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు బలంగా నమ్ముతారు. అది కొన్ని నిరూపణలు కూడా చూపించగలిగారు. ఓకే, ఈ విషయం ఇలా పక్కన పెడితే అక్కడ ఆంధ్రాలోకి వెళ్తే మీరు అన్నట్టుగా టీడీపీ జనసేన కూటమి ఆల్రెడీ ఖరారయ్యింది. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ములాఖత్కి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారంటే అది ఆయన సొంతంగా ఇచ్చింది కాదుగా. లోపల ములాఖత్తో బాబు గారు చెప్పిందే ఈయన చెప్పుంటారు. అంటే ఇద్దరు ఓకే అనుకొని. సో అది నడుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో బాబు గారికి అమిత్ షా గారు పిలవడం, ఆ మరుసటి రోజే మరలా పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలవడం, వెళ్ళి కలవడం, ముగ్గురు ముచ్చటించడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఎప్పటి నుంచో మనకు కొన్ని రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటంటే టీడీపీ జనసేనతో పాటు బీజేపీ పొత్తు కుదుర్చుకోబోతోంది, మరలా పాత మిత్రులను కలుపుకోవాలంటుంది, దీంట్లో భాగంగానే కొత్త మిత్రులను కూడా కలుపుకోవాలనుకుంటుంది అన్నట్టుగా కూడా బీజేపీ అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. పాత మిత్రులు ఇన్ ద సెన్స్ ఒకప్పుడు ఎన్డీఏల కూటమిలో ఉన్న టీడీపీ, కొత్త మిత్రులు అంటే మేబీ జనసేన అవ్వచ్చని నా అభిప్రాయం. బట్ దీనికి కొంతమంది విశ్లేషకులు వైసీపీ అని కూడా లేవనెత్తారు అంశాన్ని. కానీ వైసీపీ పొత్తులు ఉండట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు అక్కడ అమిత్ షా గారిని కలిసిన నేపథ్యంలో అదే సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉన్నారు, నరేంద్ర మోడీ గారిని కలిశారు, ప్రధాని గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఎందుకో అతని ముఖ కలవలికలు కానీ అంత ఉత్సాహంగా అనిపించలే. సో ఈ నేపథ్యంలో అక్కడ కవర్ చేసే కొంతమంది ఈ పత్రికా మిత్రులు రకరకాలుగా కొన్ని వార్తలు చెప్పారు. సో టీడీపీ జనసేన అనేది బీజేపీలో కూడా కలవబోతోంది. అయితే ఆ కలవడం అనేది ఇప్పుడు వీళ్ళు పోటీ చేసిన తర్వాత ఇన్ని సీట్లు గెలుచుకున్నాక లోక్సభలో మద్దతు ఇవ్వడానికా, లేదా ముందుగానే కలిసి పోటీ చేయడానికి అనేది చిన్న క్లారిటీ మిస్ అవుతుంది ఎక్కడో అది. బట్ అది కలిసి పోటీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు, లేదా బీజేపీ బయట నుంచి మద్దతు ఇచ్చిన తర్వాత వీళ్ళు గెలుచుకున్న సీట్లతో లోక్సభలో మద్దతు ఇచ్చే అంశం కూడా ఉండొచ్చు. రెండు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ బీజేపీ కూడా పోటీ చేస్తుందని ఇంతకుముందు ఒక మిత్రులు కూడా చెప్పారు. బీజేపీకి ఆల్రెడీ కొన్ని సీట్లు కూడా ఖరారయ్యాయి. బట్ ఎన్ని సీట్లు, ఎన్ని ఎంపీ స్థానాలు, ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు తెలియదు, కానీ చాలా తక్కువ మోతాదులోనే బీజేపీకి ఇవ్వబోతున్నారు. టీడీపీకి ఒక 70% సీట్లు అనుకుంటే 20% జనసేనకి, ఒక 10% బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఆ ఫిగర్ అనేది క్లారిటీ వస్తుంది. బట్ మొత్తానికి పొత్తు అయితే ఫిక్స్ అయింది. అయితే ఇక్కడ బీజేపీతో టీడీపీ పొత్తు
అక్కడ తెలంగాణలో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు. ఇవి ఈ నేపథ్యంలో సెంట్రల్కి వెళ్తే మరి రెండు ఒకే ఎన్డీఏ కూటమిలోకి అవుతున్నట్టుగా. ఇప్పుడు మన అమిత్ షా గారు కొత్త పొత్తులను కూడా పెట్టుకోవాలనుకుంటున్నారంటే ఆంధ్రాలోకి వస్తే జనసేన, తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ ఎన్డీఏలో కూడా చేరబోతుందని చూచాయిగా చెప్పినట్టు అనిపిస్తుంది. సో అలా చేరినప్పుడు ఈ ఎన్డీఏ కూటమి భాగస్వాములన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే అవకాశం ఉంది. ఎలా అంటే ఒకే ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వ కూటమిలో ఉంటారు కాబట్టి ఒకటిగా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మీద రేపు పొద్దున ఇక్కడ ప్రతిపక్షాలు దుయ్యబట్టినా దాన్ని కవర్ చేసి చెప్పుకోవాలంటే మరి ఇద్దరు అభిప్రాయాలు ఒక తాటి మీదకి వచ్చినట్టే అర్థం. అదీ కాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకప్పుడు టీడీపీలోని వ్యక్తేగా. అప్పుడు టీడీపీ ఎన్డీఏ కూటమిలో వాజ్పేయి హయాంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు అప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తేగా. సో పాత మిత్రులే రాజకీయ పరంగా ప్రత్యర్థులు అయ్యారు. మళ్ళీ ఆ ప్రత్యర్థులే మళ్ళీ కొత్త మిత్రులుగా కలవబోతున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక విధంగా సుపీరియర్ జూనియర్ లేదా సీనియర్ జూనియర్ దాన్ని మనం గురు శిష్యుల బంధం అంటే అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. శిష్యులు అని పూర్తి స్థాయిలో అనలేం కానీ ఓకే, సుపీరియర్గా ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన టైంలో ఆయన ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరు గురు శిష్యులు అనుకోవచ్చు, లేదా సుపీరియర్ ఒకే కంపెనీలో పనిచేసిన బాసు కొలీగా అనుకోవచ్చు. అలా కూడా అనుకోవచ్చు. గురు శిష్యులు అంటే కొంతమంది వాళ్ళు ఫీల్ అవుతారు, ఈగో హర్ట్ అవుతుంది. నాకు వీళ్ళు గురువేటి, నేను సొంతంగా ఎదిగాను కదా, నా రాజకీయ తెలివితేటలతో నా వ్యూహాలతో నేను ఎదిగాను కానీ ఈయన నాకు గురువు ఎలా అవుతాడని కొన్నిసార్లు ఈగో హర్ట్ అవ్వచ్చు. అందుకే మీడియా సమక్షంలో గురు శిష్యులు అందరికీ అనలేం. రేవంత్ రెడ్డి గారిని అనొచ్చు మళ్ళీ గురు శిష్యుల బంధం అని, ఎందుకంటే వయసు అంతరంలో కూడా చాలా తేడా ఉంది కాబట్టి. బట్ ఇక్కడ కేసీఆర్ గారి గురు శిష్యుల్ని అనలేమని అంటే నా అభిప్రాయం. అనొచ్చు, ఎందుకంటే ఒక తానులో ముక్కలుగా ఉండేవారు కదా ఒకప్పుడు. సో ఇప్పుడు మరలా గురు శిష్యులు మీరు అన్నట్టు గురు శిష్యులు కలిసి పనిచేయాల్సి వస్తుంది ఖచ్చితంగా, అంతే కదా. ఇప్పుడు శత్రువుకి శత్రువు మిత్రుడు అయినట్టు ఈయనకి ఫ్రెండే కదా. చంద్రబాబు నాయుడు ఫ్రెండు మోడీ గారు ఫ్రెండు కేసీఆర్ గారు. అప్పుడు ఏమవుతుంది, కేసీఆర్ గారు చంద్రబాబు గారు వాళ్ళ ఫ్రెండ్సేగా. కాకపోతే ఇక్కడ మళ్ళీ చిన్న ఎట్లాంటి గిల్టీ ఫీలింగ్ వస్తుందంటే మొన్న ఎలక్షన్స్ నేపథ్యంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం, నిరసన తెలియజేయకపోవడం, మీరు కావాలంటే అక్కడ ధర్నాలు చేసుకోండి మాకేంటి సంబంధం అనడం, ఇట్లాంటి వ్యాఖ్యల మీద కొంచెం దుమారం రేపి ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా. పైగా వ్యాఖ్యలు చేసింది కేటీఆర్ గారు కదా, కేసీఆర్ గారు కాదు కాబట్టి కేసీఆర్ గారు బాబు గారు కలిసిపోతారు ఏముంది. ఆబ్వియస్లీ కేటీఆర్ గారు లోకేష్ గారు మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్లో వీళ్ళు కలుస్తారు, వీళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. రాజకీయాల్లో ఎప్పుడు అందరూ చెప్పేది నేను మళ్ళీ చెప్తున్నా, శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం ఉండదు. ఎప్పుడు ఏ అవసరాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో, సొంత ప్రయోజనాల కోసమో ఎప్పుడు ఏ పార్టీతోనే కలవచ్చు, ఏ పార్టీతోనే విడిపోవచ్చు. వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు నితీష్ గారు ఉన్నారు, మన ఇండియా కూటమిలో ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా అవ్వబోతున్నారు. విత్ ఇన్ ది మంత్స్లో కూడా మారిపోతున్నారు కదా. పైగా చాలా సీనియర్ ఉన్నారు అక్కడ, చాలా అనుభవజ్ఞుడు నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఏమైంది? సో ఇక్కడ కూడా రాజకీయాల్లో మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం, దాంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. గురు శిష్యులు పైగా ముందు పరిచయం వ్యక్తులే కాబట్టి దాంట్లో తప్పేం లేదు కూడా. అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.